వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటూ కరీంనగర్ కలెక్టర్పై మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ఎస్, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పథ్పై మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటనలో పదే పదే తోసివేయడంపై మంత్రి పొంగులేటి అసహనం వ్యక్తం చేశారు. వాట్ ఆర్ యూ డూయింగ్? కామన్ సెన్స్ లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. కరీంనగర్లో ఓ అధికారిక కార్యక్రమంలో మంత్రిని పదే పదే తోసివేయడంపై అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. జిల్లా ఎస్పీ ఎక్కడ అంటూ మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో జిల్లాకు చేరుకున్న మంత్రి పొంగులేటికి ఈ చేదు అనుభవం ఎదురైంది. దీంతో మంత్రి కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇన్ని కామన్స్ ఎన్సీపీ కూడా లేడు రావడం ఎన్సీపీ గ్రూప్లో ఇన్ని కామన్స్ ఎన్సీపీ కూడా లేడు రావడం ఎన్సీపీ గ్రూప్లో ఇన్ని కామన్స్ ఎన్సీపీ కూడా లేడు రావడం ఎన్సీపీ గ్రూప్లో ఇన్ని కామన్స్ ఎన్సీపీ కూడా లేడు రావడం. రైట్, వింటున్నారుగా మంత్రి మాటలు. కలెక్టర్ పమేలా సత్పథ్పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కామన్ సెన్స్ లేదా అంటూ కలెక్టర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ దృశ్యాలు మనం చూస్తున్నాం. పదే పదే అధికారిక కార్యక్రమంలో మంత్రులను కూడా చూడకుండా అధికారులు వివరించిన తీరు, పదే పదే తనను తోసివేయడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు కేంద్ర మంత్రి. అలాగే రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కరీంనగర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. అయితే కరీంనగర్ చేరుకున్న తర్వాత పదే పదే మంత్రిని తోసివేయడంపై ఆయన 2-3 సార్లు చూశాడు. తర్వాత తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఇక నేరుగా కలెక్టర్ను, పక్కనున్న కలెక్టర్ను పట్టుకొని కామన్ సెన్స్ లేదా అంటూ ఆయన ఆమెపై మండిపడ్డ దృశ్యాలు మనం చూస్తున్నాం. కరీంనగర్లో జరిగింది. కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. అలాగే బండి సంజయ్ కూడా ఉన్నారు కేంద్ర మంత్రి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాష్ట్ర మంత్రులకు ఈ చేదు అనుభవం ఎదుర్కోవడంతో ఒక్కసారిగా ఆయన తీవ్ర అసహనానికి లోనై మాట్లాడిన మాటలే. ఆ సందర్భమే మరొకసారి చూద్దాం. ఇన్ని కామన్స్ ఎన్సీపీ కూడా లేడు రావడం ఎన్సీపీ గ్రూప్లో 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 ఇన్ని కామన్స్ ఎన్సీపీ కూడా లేడు రావడం ఎన్సీపీ గ్రూప్లో. రైట్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్పై సీరియస్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కరీంనగర్లో జరిగింది ఘటన. ఇక జిల్లా ఎస్పీ ఎక్కడంటూ మంత్రి చాలా తీవ్రంగా స్పందించారు. తనను పదే పదే తోసివేయడంపై అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చూసుకోవాల్సిన అవసరం లేదా, మర్యాదగా ప్రవర్తించాల్సిన అవసరం లేదా, పద్ధతి పాడు లేదా అంటూ ఆయన ఒక కామన్ సెన్స్ లేదా అంటూ ఆయన ఏకంగా కలెక్టర్ పైనే విరుచుపడ్డారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. స్వయంగా మంత్రి మాటలు కూడా మనం విన్నాం. రైట్, మా కొలీగ్ చంద్రశేఖర్ జైన్ అవుతున్నారు కరీంనగర్ నుంచి. చంద్రశేఖర్, మంత్రి పొంగులేటి కలెక్టర్పై సీరియస్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏం జరిగింది అసలు? మంత్రి ఎందుకు అంత అసహనానికి లోనైనట్లు? ఎస్ రామ్దాస్, ఈ రోజు మధ్యాహ్నము కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక భారీ బహిరంగ సభ ఉంది. దానికి కేంద్ర పట్టణాభివృద్ధి అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, ఇతర అధికారులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో కరీంనగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన ప్రారంభం చేయడం జరిగింది. మనోహర్ లాల్ ఖట్టర్, ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. దానిలో డిజిటల్ క్లాసులకు సంబంధించి మరొక ప్రోగ్రామ్ లో ఉండగా ఒక్కసారిగా క్రౌడ్ అధికంగా అయింది. ఇటు భారత రాష్ట్ర సమితి అలాగే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలకు సంబంధించినటువంటి
నేతలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు, ఒకే వేదికను పంచుకోవడం జరిగింది. దానికన్నా ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో హడావుడి జరిగింది, ఒక తోపులాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని 3 సార్లు నెట్టివేయడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అయినప్పటికీ కనీస ప్రోటోకాల్ ఉండదా, మర్యాద లేదా, కామన్ సెన్స్ లేదా, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటూ సీరియస్ అయ్యారు కలెక్టర్ పమేలా సత్పథ్ పైన. దాంతో ఎస్పీ ఎక్కడ అనేసి ప్రశ్నించడం జరిగింది. ఇందులో ఒక్కసారిగా అవాక్కయ్యారు. పక్కనే ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ సైతం 3 సార్లు జరిగిందా అనేటువంటి విషయాన్ని నొక్కి వక్కానించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఎదురైంది. మొత్తం మీద ఈ పరిస్థితి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ముందస్తు ప్లాన్ లేకపోవడము. 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు హడావుడిగా అన్ని కార్యక్రమాలకి హాజరయ్యేటువంటి పరిస్థితిలో ఉండడం వల్లనే అని చెప్పి స్థానిక నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో పొంగులేటి మాత్రం తీవ్ర అసహనానికి గురయ్యారు, ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు రామదాస్. ఇక్కడ నుంచి వెళ్లే వరకు కూడా అదే టెంపో కొనసాగింది. మొత్తం మీద హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగినటువంటి సమావేశం అనంతరం ఆయన వెళ్లడం జరిగింది. చిట్ చాట్ సాధారణంగా మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మంత్రి పొంగులేటి తనకు ఎదురైన చేదు అనుభవంతో ఒకసారిగా పక్కనున్న కలెక్టర్పై తీవ్ర అసహనం ఎంత వ్యక్తం చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కరీంనగర్లో జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి ఆయన వివిధ శంకుస్థాపనల కార్యక్రమాలకు హాజరైనప్పుడు జరిగింది ఈ ఘటన. పక్కనే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. అక్కడ మంత్రిని అధికారులు పదే తోసివేయడంపై ఆయన చిరాకు పడ్డారు. ఏకంగా కలెక్టర్ పైనే కామన్ సెన్స్ లేదా అంటూ ఆయన వ్యాఖ్యానించడం మనకు కనబడుతోంది. ఈ ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. అంతకుముందు ఎయిర్పోర్ట్ నుంచి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను రిసీవ్ చేసుకొని కరీంనగర్ చేరుకున్న మంత్రులు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న సందర్భంలో, ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో జరిగింది ఈ ఘటన. కామన్ సెన్స్ కూడా లేదు. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.